గాంగాపూర్. ఈ పేరు వినే ఉంటారు. ఇక్కడ వెళ్ళిన వారందరిలో కొందరికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందని మీకు ఎప్పుడైనా తెలిసిందా? తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇదిగో చూడండి, ఆర్చ్ కనబడుతుంది కదా, ఇదే గంగాపూర్ ఎంట్రన్స్. ఇక్కడ రావడానికి నాకు 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ పట్టింది. ఇదే బైక్ పైన నేను 250 కిలోమీటర్స్ వచ్చాను బ్రేక్ తీసుకుంటూ. వచ్చిన తర్వాత ఇక్కడ కనబడుతుందండి పీపీయు రఘునందన్ లాడ్జ్ అని ఉంటుంది. ఈ లాడ్జ్ నాకు చాలా రీజనబుల్గా దొరికింది. ఇక్కడ చూసిన 5-6 హోటల్స్లో కంటే నాకు ఇదే బెస్ట్ అనిపించింది. దీని యొక్క కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 600 రూపీస్ పర్ డే. అది కూడా నేను బైక్ పైన వచ్చాను అని చెప్పేసి అతను కూడా చూసి కొంచెం నెగోషియబుల్ చేసిండు. ఈ రూమ్ ఎంత బాగుంది అనేది కూడా మీకు చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో నేను ఇదే హోటల్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే కరెక్ట్ టెంపుల్కి ఆపోజిట్. టెంపుల్ నుంచి బయటికి రాగానే జస్ట్ 1 మినిట్లో మనం హోటల్కి వెళ్ళిపోతాము. సో నేను అందుకే ఇది చూస్ చేసుకున్నాను. సో ఈ హోటల్ రూమ్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. నేను ఏదైనా రూమ్ తీసుకున్నా అంటే ఫస్ట్ నేను చూసేది వాష్రూమ్ అనేది నీట్గా ఉండాలి, ప్లస్ ఏంటంటే కంఫర్టబుల్ ఉండాలి, అటాచ్డ్ ఉండాలి. ఇట్లా లేకపోతే మాత్రం నేను రూమ్ తీసుకున్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్రశాంతంగా ఏ టెన్షన్ ఉండదు. సో ఇక్కడ నుంచి వెళ్ళి నా రూమ్ నుంచి వెళ్ళి ఇక్కడ బాల్కనీ వ్యూ ఉంది చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా, ఆరెంజ్ కలర్, అదే టెంపుల్ ఎంట్రన్స్. సో నేను ఇప్పుడు సంగమం దగ్గరికి వెళ్ళేసి సంగమం దగ్గర ఆ గురు చరిత్ర చదివిన తర్వాత టెంపుల్కి వస్తాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం సంగమం దగ్గర చేరుకున్నాము. ఈ సంగమం దగ్గరికి వచ్చి మనం ఇక్కడ స్నానాలు చేసేసి ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఈ గుళ్ళో లోపలికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఒక చిన్న బాటిల్లో నీళ్ళు తీసుకొని ఇక్కడ లోపల వినాయకుడు దత్తాత్రేయుడు ఉంటారు ఆ చెట్టు కింద. సో ఆ వినాయకుడికి దత్తాత్రేయుడికి ఇద్దరికి నీరు పోసి మన కోరికలు కోరుకోవాలి. సో అలాగే ఇక్కడ చూడండి అందరు కూర్చున్నారు కదా, ఇదేంటో కాదు, ఇక్కడ కూర్చొని గురుచరిత్ర కంప్లీట్ చేస్తారు. ఆ గురుచరిత్ర కంప్లీట్ చేయడానికి 7 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, 9 రోజులు కూడా పట్టచ్చు. ఈ చెట్టు కిందే మనం కూర్చొని గురుచరిత్ర స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసే ముందు మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి అందరి నమ్మకం. సో ఇక్కడ చెట్టు కింద ఉన్నాయి చూడండి వినాయకుడు మళ్ళీ దత్తాత్రేయుడు విగ్రహాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. సంగమం నుంచి నీళ్ళు తీసుకొని ఇక్కడ పోయాలని అందరూ చెప్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మబ్బున 4:30కి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. అంత మబ్బున ఎందుకు వచ్చాను అంటే మన దత్తాత్రేయుడి పాదుకలు దర్శనం అప్పుడే అవుతుంది. తర్వాత పూలతోని అన్నింటినీ పాదాలను కప్పేస్తారు కాబట్టి మనకు కనపడదు. ఆ వీడియో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ మనకి అట్లా పూలదండతో అర్చలా కనబడుతుంది కదా. ఇక్కడ అందరూ మనకు అమావాస్య రోజు కానీ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా చెడు ఏమైనా తగిలినా వాళ్ళంతా ఇక్కడ ఉండి వేలాడుతూ ఉంటారు. ఆ వీడియో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, నా వీడియో మొత్తంలో చూపిస్తాను. సో ఇక్కడ నేను డైరెక్ట్ వచ్చేసాను. నేను ఇందాక డైరెక్ట్ వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను పైన లైన్లో వస్తున్నాను, క్యూ లైన్లో. ఇది ఫ్రీ దర్శనము. సో ఈ లైన్లో వస్తుంటే మీకే తెలుస్తుంది. చాలా అంటే అమావాస్య రోజు మాత్రం చాలా మంది ఉంటారు. అమావాస్య లేని టైంలో మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఎంతమంది ఉంటారు అంటే గుడి అసలు మీరు దర్శనం అవ్వటానికే మనకి 4-5 గంటలు పట్టవచ్చు, ఇంకెక్కువే పట్టవచ్చు. సో ఇదిగో చూడండి, అందరు ఇలా వచ్చి ఇక్కడ మనకి పూలు కానీ దండలు కానీ వేసి నమస్కరిస్తారు. ఇక్కడ దత్తాత్రేయుడికి ఇష్టమైనది శునకము కాబట్టి ఇక్కడ మెట్ల మన పక్కనే ఉంటాయి, మనం ఏం టెన్షన్ తీసుకోకుండా వెళ్ళిపోవాలి. ఇదిగో చూడండి, లోపలికి వచ్చినాక నేను ఇందాక చెప్పాను కదా పాదుకల దర్శనం అని. ఇదిగో చూడండి, మబ్బున 4:30కి అక్కడ ముందట 2 రౌతుల్లా కనబడుతున్నాయి చూడండి, అవే పాదాలు. ఇదిగో చూడండి, దత్తాత్రేయుడు అంటే శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ ముగ్గురు కలిస్తేనే దత్తాత్రేయుడు. మీకు క్లియర్ ఫోటో ఇప్పుడు కనబడుతుంది చూడండి. ఇదిగోండి, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఎవరన్నా అమావాస్య రోజు వస్తే వాళ్ళకి మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కానీ వెళ్ళిపోతుందని చెప్పేసి. అదిగో చూడండి, అన్నిటిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. మొత్తము అసలు ఎవరి కంట్రోల్లో ఉండరు, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్లే ఇదంతా జరుగుతుంది. ఇదిగో చూడండి, మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది. ఈ గంగాపూర్ రావటం వల్ల ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుందో అందరికీ, ఎంత మైండ్ రిలీఫ్ ఉంటుందో మీకు ఇంకా
ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వచ్చింది శనీశ్వరి టెంపుల్. గంగాపూర్ టెంపుల్ నుంచి వెళ్ళి కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో మనకి కార్స్ అన్ని పార్కింగ్ చేస్తాం కదా, పార్కింగ్ పక్కన ఉన్న రోడ్ ఇది, ఆ రోడ్లోంచే రావాలి. సో ఇక్కడ వచ్చి మన శనిదేవుడికి పూజ కానీ ఏదైనా చేయించుకోవచ్చు. ఇంత దూరం వచ్చి మనం ఈ టెంపుల్కి రాకపోతే మాత్రం అసలు కరెక్ట్ కాదు. సో గంగాపూర్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వస్తారు. టెంపుల్కి వచ్చి శనిదేవుడి పూజ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ చేయించుకుంటారు. సో చేయించుకోవడం వల్ల మనకి శని కానీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ టెంపుల్కి కంపల్సరీ రావాల్సిందే. సో ఇది నా వీడియోలో నేను మీ అందరికీ చూపించాల్సుకున్న ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిసింది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ ద వ్లాగ్స్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియో ఏదైనా చూసి మీకు నచ్చినట్టు అనిపించినా, దాని గురించి డీటెయిల్స్ కావాలి అన్నా ఇన్స్టాలో, ఫేస్బుక్లో మెసేజ్ చేయవచ్చు. నేను త్వరగా రిప్లై చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ ద వ్లాగ్స్.